డబుల్ స్మార్ట్ సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే బ్లాక్ బాస్టర్. పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ బ్లాక్ బాస్టర్ పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ ఇది. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా అలాగే దాన్ని ఏమంటారు సాటర్డే సండే వీకెండ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ సినిమా కలెక్షన్స్ 100 crores దాటిద్దని నేను అనుకుంటున్నాను. ఇది రామ్ పోతిని అయితే యాక్టింగ్ అయితే ఎరగదీశాడు. 6 pack అవ్వచ్చు, డ్యాన్స్ అవ్వచ్చు, అలాగే ఫైట్స్ అవ్వచ్చు. ఫైట్స్ అయితే అద్దరిపోతాయి. క్లైమాక్స్ ఫైట్ అయితే అద్దరిపోద్ది. అసలు ఈ సినిమా ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన 4 సినిమాల్లో ఇది ఛాంపియన్ అని చెప్పుకోవచ్చు. 100 కోట్లు అయితే పక్కా రామ్ పోతినేని గారు హిట్ కొట్టారు. పూరి జగన్నాథ్కి కంబ్యాక్ మూవీ ఇది, బ్లాక్ బాస్టర్. నేను దాని గురించి వేరే సినిమాల గురించి కామెంట్ చేయదలుచుకోలేదు. ఈ సినిమా గురించి మాత్రమే చెప్తాను నేను. ఈ సినిమా ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన సినిమాలో ఛాంపియన్ డబుల్ స్మార్ట్. రేటింగ్ అవుట్ ఆఫ్ 5 3.5. మూవీలో నాకు ఫైట్స్ నచ్చాయి, రామ్ పోతినేని డ్యాన్స్ నచ్చింది, అలాగే యాక్టింగ్ నచ్చింది. అన్నీ బాగా నచ్చాయి బ్రో. స్టోరీ అవ్వచ్చు, అన్నీ బాగా నచ్చాయి. ఏంటండి అర్థం కాలేదు. సంజయ్ దత్ అది తెలిసిందే కదా, ఆల్రెడీ మీరు కేజీఎఫ్లో చూశారు. కేజీఎఫ్ సినిమా అలాగే చాలా సినిమాల్లో సంజయ్ దత్ గారు కనిపించిన సినిమాలన్నీ ఉన్నాయి కదా. అలానే ఇదొక కొత్త కాంబినేషన్ అన్నమాట. సంజయ్ దత్ గారు విలన్గా చేసిన సినిమా ఏదైనా చూసుకుంటే అది బ్లాక్ బాస్టర్ కిందనే లెక్క. దాదాపు అన్ని కేజీఎఫ్ 2 అవ్వచ్చు అన్నీ. ఫస్ట్ హాఫ్ లేదు. ఇప్పుడు ఏంటంటే ఓల్డ్ బిల్డింగ్ అని ఉంటుంది. ప్రతి సినిమాకి ఫస్ట్ ఆ క్యారెక్టర్స్ పరిచయం చేయాలి, అవన్నీ పరిచయం చేయాలి. కాబట్టి మనకి ప్రతి సినిమాలో చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అలానే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కల్కి సినిమా చూసుకున్నా కూడా ఫస్ట్ హాఫ్లో ఆ క్యారెక్టర్స్ అన్నిటిని పరిచయం చేయాలి, అలాగే ఓల్డ్ అనేది బిల్డింగ్ చేయాలి. ఇప్పుడు RRR సినిమా తీసుకున్నా కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు RRR సినిమా తీసుకుంటే ఆ మొత్తం ఓల్డ్ బిల్డింగ్ అనేది ఉంటుంది. పరిచయం ఉన్న క్యారెక్టర్సే, కానీ ఇది సినిమా వేరే కాన్సెప్ట్ కదా. ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు. జస్ట్ ఓన్లీ ఆ చిన్న కాన్సెప్ట్ ఒక్కరు తీసుకున్నారు అంతేగాని మెమరీ ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్ ఒక్కరు తీసుకున్నారు, కానీ మిగతా సినిమా మొత్తం డిఫరెంట్ కదా. సినిమా డ్యాన్స్ అయితే అద్దరు కొట్టేశారు రామ్ పోతినేని గారి గురించి చెప్పేది ఏముంది. బోలో భారత్ మాతాకి జై. ఎందుకంటే మనకి 15 ఆగస్టు అంటే మన చాలా గొప్ప విషయం. ఇది మనం మరవద్దు. ఎప్పుడైనా సినిమా ఎప్పుడైనా చూడొచ్చు. ఇప్పుడు సినిమా చెప్తా అన్న, సినిమా మాత్రం ఇచ్చి పడేసిన బ్లాక్ బాస్టర్ మూవీ. రామన్న కెరియర్లో మళ్ళీ స్మార్ట్ శంకర్ సినిమా ఎంత ఇట్టు కొట్టిండో డబుల్ స్మార్ట్ శంకర్ కూడా సినిమా ఇట్టు కొట్టి చూపించిన. ఎందుకంటే అలా మెయిన్ చెప్పాలంటే మన పూరి జగన్నాథ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు ఆ డిజైన్ చేయడం కానీ, అసలు ఆ సినిమాకి కరెక్ట్ పాయింట్ చేయడం కానీ చాలా బాగా చూసిండు. ప్రతి సీన్ చూసినా కూడా ఎక్కడ బోర్ కొట్టది, ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తావు. ఎందుకంటే ఈ సినిమా చూస్తుంటే నాకు మాత్రం చెప్తున్నా, మళ్ళీ స్మార్ట్ శంకర్ కంటే ఇంకా డబుల్ స్మార్ట్ ఎనర్జీ ఇచ్చిన సినిమా. ప్రతి సీన్ చూసినా, ప్రతి ఎనర్జీ చూసినా, రామ్ గారిది యాక్టింగ్ కానీ, ఫైట్స్ కానీ, డైలాగ్స్ కానీ, మొత్తం తెలంగాణ లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ మాత్రం మెయిన్ చెప్పండి. సినిమాలో దమ్ మొత్తం అంటే లాంగ్వేజ్ తోటి రామన్న క్యారెక్టర్ దుమ్ము దులిపేసిండు. మెయిన్ చెప్పండి, ఆ క్యారెక్టర్ తగ్గట్టు చాలా బాగుంది. సాంగ్స్ కానీ, డ్యాన్స్ కానీ, ఏదైనా మస్తు ఎనర్జీతో మస్తు చేసిన. అందుకే ఎనర్జీ రాము అనే పేరు వచ్చింది అనేది మెయిన్ చెప్పండి. అలీగారి కామెడీ మాత్రం అదొక కొత్తగా చూపించారు. అలీగారిని ఇంతవరకు ఎప్పుడు కూడా మనం అలీగారిని అట్లా గెటప్ చూడలేము. మనం ఒక కొత్తగా చూపించింది. నిజంగా పూరి జగన్ గారు అలీగారికి ప్రతి సినిమాలో కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇస్తారు. కానీ ఈ సినిమాలో పూరి జగన్ గారు కొద్దిగా అలీగారికి కొత్త గెటప్ ఇచ్చారు. మేము చెప్పండి, అలీగారికి ఈ సినిమాకి మంచిగా పేరు వస్తుంది. ఈ సినిమాకి సంజయ్ దత్ క్యారెక్టర్ చాలా బాగా చేసింది. అంటే ఇద్దరికి బాగా సెట్ అయింది. అంటే ఆయన ఆల్రెడీ పెద్ద చాలా మూవీస్లో చేసింది. సంజయ్ దత్ ఎక్స్పీరియన్స్ అయ్యారా. ఈ సినిమాలో కూడా కొత్తగా చేసిండు, ఖతర్నాక్ చేసిండు. రామ్కి ఆయనకి మంచిగా సెట్ అయింది. ఫైట్స్ కానీ దానికి కానీ చాలా సెట్ అయింది. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది, సూపర్ చేసింది. ఈ వచ్చిన 15 ఆగస్టు రోజు మంచి సినిమా బ్లాక్ బస్టర్ కొట్టినందుకు చాలా సంతోషపడుతున్నాను. డైలాగా బిడ్డ, నువ్వు చదువుకోని బాధ వాళ్ళకి బిడ్డ, చదువు రాని వాళ్ళు కూడా దిమాకులు బతుకుతారు. అమ్మ సింహం కూడా అడవిలో కూడా చదివి లేకుండా కూడా సింహం లేక బతుకుతుంది బిడ్డ, సింహం లేక బతకాల బిడ్డ అని చెప్తుంది. అది డైలాగ్ హైలైట్ ఉండేది. సూపర్.